హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి ఇక్కడ చూడండి. ఇదిగో ఇంతకు ముందు వీడియోలో చూపించాను. ఇదే దోన్ చేప. ఆ చేపలకి యాడ్ చేతుడికైతే మనకి పెద్ద చేప అనేది లాగింది అనమాట. లాగిందంటే మన గేలానికి సిక్కింది. ఆ చేపనైతే అరగంట సేపు పైకి లాగాను. దాని మీద పడి ఏదో దండాల మీద అయితే గేలం కర్ర అయితే చేపకు తగిలిచ్చేసాము. ఈ చేప పేరు అయితే నల్లమాట. ఈ చేపనైతే పైకి లేప నాకు ట్రై చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఈ చేప బాగా అయితే కదలక ముందే అలా ప్రశాంతం ఉంచామన్నమాట. తర్వాత అయితే ఇప్పుడు గేలం కర్ర పట్టుకుని అలా నేపుతున్నాడు చూడండి అన్నయ్య. గేలం కర్ర పట్టుకుంటే నేను నా నోట్లో ఉన్న గేలం తోడ అనేది నేను బయట కొట్టుకుని లాగుతున్నాను అనమాట. మనం వేసిన గేలాన్ని అయితే గొంతుకు భాగంలోకి అయితే మింగేసింది. ఈ విధంగా కర్రతోను కొడుతున్నాను చూడండి. కర్రతోను కొట్టకపోతే ఈ చేప అనేది సముద్రంలో పడిపోద్ది. అలా ఎక్కువ సార్లు చెప్పాను, చేపను కొట్టడం నాకు సరదా కాదు. చేపను కొడితేనే మన బోట్ లో ఉంటది, లేదంటే సముద్రంలో పడిపోద్ది. అయితే ఇప్పుడు నా ఆ గేలం అయితే ఏ విధంగా మనం తప్పించుకుంటాననేది చూపిస్తాను చూడండి. నా చేతిలో చూసారా, దాన్ని ఉక్కు అంటారు ఫ్రెండ్స్. ఆ ఉక్కు సాయంతోనైతే మనం గేలాన్ని అయితే ఈ విధంగా తప్పించుకోవాలి చూడండి. మన గేలం అయితే కనిపిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం లైక్ చేసి ఫాలో చేయండి.